ఆదిలాబాద్లో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి మనకేశ్వరి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా మిగతా 10 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 3 చోట్ల వాయిదా పడింది. మిగతా 7 చోట్ల మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ సజావుగా మూసింది. అట్లాగే కార్పొరేషన్ ఎన్నిక కూడా సజావుగా మూసింది. ఈ మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మంచిర్యాల కార్పొరేషన్ తొలిసారిగా ఏర్పడింది. దానికి జరిగిన ఎన్నికలు తొలిసారిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ చైర్మన్ మేయర్ అభ్యర్థిగా ధర్ని మధుకర్, అట్లాగే నల్ల రమే డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక ఆదిలాబాద్లో క్లిష్టంగా మారింది అనుకున్నారు. అంతా ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఇక్కడ బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులతో కొంతమంది మద్దతు చెప్పడంతో ఎన్నిక చైర్మన్ పీఠాన్ని కైవసం చేస్తుంది అనుకున్నప్పటికీ తనకి చివరి ఫలితం తారుమారైంది. ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికైన బండారి అనుషకు కాంగ్రెస్లో 11 మంది, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6, స్వతంత్ర అభ్యర్థులు మరొక 5 మద్దతు పలకడంతో ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు చైర్మన్ కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక్కడ చైర్మన్గా బండారి అనుష, వైస్ చైర్మన్గా మహమ్మద్ రోయ్తో ఎన్నికయ్యారు. ఇక ప్రధానంగా బైన్సా కీలకంగా అనుకున్నది. ఇక్కడ బైన్సా తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికైన తోముల దత్తారాం, ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్థులు, అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులతో చైర్మన్ ఎన్నికయ్యారు. ఇక్కడ బైన్సా చైర్మన్గా తోముల దత్తారాం, వైస్ చైర్మన్గా ఎండి సిద్దికి ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్థిగా కైవసం చేసుకున్నారు. ఆసిఫాబాద్ మాత్రం బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మోంగ్రే ఆకాష్ చైర్మన్గా, ఎండి హైమద్ వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. చెన్నూరులో రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ చెన్నూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో పెద్దింటి పద్మ చైర్మన్గా, నాయకపు వినయ్ వైస్ చైర్మన్గా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. లక్షెట్పేటలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. దొంతుల అంజలీదేవి చైర్మన్గా, మోతూరి రాజేశ్వరి వైస్ చైర్మన్గా ఎన్నిక అయినట్టుగా అధికార యంత్రం ప్రకటించింది. ఇక మిగిలిన బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక్కడ ఏకపక్షంగా అనుకున్నప్పటికీ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. దావా స్వాతి చైర్మన్గా, సత్యనారాయణ వైస్ చైర్మన్గా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అంటే ప్రధానంగా పరిణామాలను పరిగణించుకుంటే ఆదిలాబాదులో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తుగట్టి చైర్మన్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకుంటే ఇది బీజేపీ నుంచి విమర్శలు ఎత్తుకుంది. ఎందుకు ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులైతేనే మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి పనిచేసిందని చెప్పి విమర్శ వచ్చింది. ఇదే పరిణామం బెల్లంపల్లికి వచ్చేసరికి బెల్లంపల్లిలో కూడా బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్, బీఆర్ఎస్ అక్కడతో జత కట్టడం కొంత అంటే వ్యతిరేకత అనిపిస్తుంది. అంటే స్థానిక అంశాలకు పరిగణకు తీసుకుంటున్నారే తప్ప ఇక్కడ పార్టీ సిద్ధాంతాలు లేదా పార్టీకి పైకమాండ్ల నిర్ణయం లేదని వెల్లడవుతుంది. ఎక్కడికక్కడ విప్పులు జారీ చేసుకున్నామని చెప్పుకున్నప్పటికీ ఆదిలాబాద్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జత కడితే బెల్లంపల్లిలో బీజేపీకి కాంగ్రెస్తో జత కట్టడం అక్కడ కొసమెరుకనిచ్చింది. అట్లాగే బైన్సాలో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్థులు గలం విప్పారు. అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు చైర్మన్గా రావడంతో బీజేపీ, ఎంఐఎం బేషరతుగా బయట నుంచి మద్దతు చెప్పాల్సి వచ్చింది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ మినహాయిస్తే మిగతా మొత్తం మున్సిపాలిటీలలో ఎన్నిక సజావుగా జరిగింది. అయితే మంచిర్యాల జిల్లాకు వచ్చే రాష్ట్ర మంత్రి వినోద్ ప్రాతినిధ్యం వహించే క్యాతనపల్లి మున్సిపాలిటీ ఇక్కడ బారాసకు సంబంధించిన బాలకసుమన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అక్కడ కొంత గొడవకు దారితీసింది. కోరం లేక దాన్ని రేపటికి వాయిదా వేసింది. నిర్మల్ జిల్లాలోకి వచ్చే ఖానాపూర్, అట్లా ఇక్కడ భాజపా బారాసకు చెరి 4 అంటే మొత్తం 12 స్థానాల్లో భాజపాకు 4, బారాసకు 4, కాంగ్రెస్కు 3, ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చాడు. ఇక్కడ